సంఘం దగ్గర కోరుకుంటున్న విషయం ఏంటి? వాట్ ఈస్ గాడ్ స్పీకింగ్ టు ద చర్చ్ దిస్ మార్నింగ్? ఈ ఉదయము మన వాక్యంలో వెళ్ళకముందు తన దాసుని ద్వారా విన్న మాటలు ఏంటిదంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సేవకుల కోసం ప్రార్థన చేయాలి, విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి, అవిశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి, పరిపాలకుల కోసము ప్రార్థన చేయాలి. ఆమె అక్కడ కూర్చొని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయం దగ్గర దేవుడు నన్ను ఆపేసినాడు. అక్కడ నిజంగా సంఘము విని వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారా? దేవుడు మాట్లాడుతున్న మాటలను పాటించడానికి సమర్పించుకుంటున్నారా? ఎందుకు ఆగినానంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో తను చెప్పినాడు, మిమ్మల్ని మీరు మోసపరుచుకోకూడి. ఏ విషయంలో మోసపరుచుకోవద్దు? వాక్యము విని పాటించకుండా రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. వాక్యము వినకుండా కాదు, వాక్యము విని తెలుసుకొని పాటించకపోవడము మనల్ని మనము మోసం చేసుకోవడము. ఆలోచన చేస్తూ ఉన్నాను, ఎన్ని సంఘాలు, ఎంతమంది విశ్వాసులు ఈ రకమైన మోసంలో ఉన్నారు. వాక్యాలు వింటున్నారు 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 కానీ మోసగించుకుంటున్నారు, తమ్ము తాము మోసగించుకుంటున్నారు. పాటించకుండా, అనుసరించకుండా. ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి. వింటాం కానీ ప్రార్థన చేయం. ఎందుకంటే మోసానికి అలవాటు పడిపోతూ ఉన్నాము. ఏ రకమైన మోసము? విని చేయకుండా బ్రతికే జీవితానికి అలవాటు పడిన వాళ్ళము. అంత సులువుగా, అంత ఈజీగా పాటించడం ఎలా వస్తుంది? బోధకుడు బోధించినప్పుడు బోధకులను అభినందిస్తాం మనం. వి అప్రిషియేట్, చక్కని వాక్యం చెప్పావు, పవర్ఫుల్ వర్డ్. బోధించిన తర్వాత కోట్ కూడా చేస్తాం, ఆ వాక్యాలను కోట్ చేస్తాం. వాదన జరిగినప్పుడు డిస్కషన్లో అంశాలు తీసుకొని వస్తాం, కానీ ఎన్ని చేసినా పాటించకపోవడము మనల్ని మనము మోసగించుకోవడము. హల్లెలూయా. ఈరోజు ఈ సంఘము తమ్ము తాము ఎవరో మోసం చేయడం కాదు ఇది, బయట నుంచి వచ్చి చేసే మోసం కాదు ఇది. సార్ చదవండి ఆ వచనము, 1వ అధ్యాయము యాకోబు పత్రిక 22వ వచనము. కొన్ని మాటలే, ఇక 5 నిమిషాలు ముగిచ్చేస్తున్నాను నేను. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. ఏ రకమైన మోసం అండి ఇది? కేవలం విని స్తోత్రం చెప్పేసి వెళ్ళిపోయే మోసం ఇది. హల్లెలూయా. అందుకోసము ఈ దినాలలో ఆది సంఘంలో ఉన్న ఉజ్జీవము ఎందుకు రావట్లేదు? ఆది సంఘంలో వాళ్ళు విశ్వాసులు పరిశుద్ధాత్మతో నింపబడినట్టుగా ఎందుకు నింపబడట్లేదు? ఎందుకు సువార్త వ్యాప్తి చెందట్లేదు? ఎందుకు ఆత్మలు రక్షించబడడం లేదు? ఎందుకు అని ప్రశ్న వేస్తే ఆ యొక్క కారణం ఇక్కడ మనకు కనబడతా ఉంది. కారణం ఎక్కడ ఉంది? తమ్ము తాము మోసగించుకుంటున్నారు కాబట్టి, మోసానికి అలవాటు పడుతున్నారు కాబట్టి, మోసపు బ్రతుకులో ఉన్నారు గనుక, మోసగించుకుంటున్నారు గనుక సంఘంలో ఉజ్జీవం లేదు, దేవుని శక్తి లేదు, దేవుని ఫలము లేదు. దేవుడు మాట్లాడుతున్న మాటలు విని వెళ్ళిపోతున్నారు కానీ తీవ్రంగా తీసుకొని పాటిస్తున్నారా? సరే, ఇది ఆలోచన చేస్తూ ఉన్నాను. ఇంకొక వాక్యము
దాసుడు చెప్పేటప్పుడు నేను ఆగిపోయిన విషయం ఎక్కడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము. అక్కడ ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఇంగ్లీష్లో నేను చదువుతాను. ప్రేయింగ్ ఎట్ ఆల్ టైమ్స్, అన్ని సమయాలలో ప్రార్థించడము. ఒకసారి చూడండి, విన్నాము, తెలుసుకున్నాము, కానీ అన్ని సమయాలలో ప్రార్థించడానికి ఆశపడుతున్నామా? చేయము. ప్రేయింగ్ ఎట్ ఆల్ టైమ్స్, దేవుడు కోరుకునేది ఏంటిదంటే తన బిడ్డలు ప్రార్థించినప్పుడు తన రాజ్యాన్ని ఆయన స్థిరపరచాలని, తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. ఎక్కడున్న వాక్యము? పరలోకమందున మా తండ్రి. ప్రార్థన నేర్పించాడు కదా. ఏం నేర్పించాడు? ప్రార్థన నేర్పించినాడు. ప్రార్థనలో ఏమని నేర్పించినాడు? నీ రాజ్యము వచ్చును గాక అని నేర్పించిన. అంటే దేవుడు ప్రార్థన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? తన రాజ్యాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు తాము మోసగించుకోకుండా ప్రతి క్షణము ప్రార్థన చేస్తున్నారు. హీ షుడ్ ఆల్వేస్ బి ప్రేయింగ్ ఆల్ ద టైమ్స్. అంటే మనకున్న సమయము దొరికినప్పుడల్లా ప్రార్థన చేయాలి. అంటే ఒక విశ్వాసి ఆ రీతిగా ఉండాల. ఆ రీతిగా ఉన్నప్పుడే దేవుడు ఆ ప్రార్థనలు విని ఆయన రాజ్యాన్ని కదిలించుకుంటా తీసుకుని వెళ్తాడు. ఇక్కడ అక్కడికే ఆగిపోలేదు. ప్రేయింగ్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ద స్పిరిట్. అయిపోయి గాలిపోయింది. ఎందుకు అంటే ప్రార్థన చేయడం వేరు, ఆత్మలో ప్రార్థన చేయడం వేరు. అంటే ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటిదంటే నువ్వు కేవలం ప్రార్థించే వ్యక్తివి కాదు, కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడే ప్రార్థన ప్రతి క్షణము చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చర్చ్ చేస్తుందా? లేదండి. ఆత్మతో నింపబడడం లేదు, ఆత్మశక్తిని పొందుకోవడం లేదు, ఆత్మ నడిపించిన కొలది ప్రార్థించడం లేదు. అందుకోసమే దేవుని కార్యాలు జరగట్లేదు. వింటాం. ఇప్పుడు మంచిగా ఉంది, అన్ని సమయాల్లో ప్రార్థన చేయాలా, దేవుని ఆత్మ సహాయము ద్వారా ప్రార్థన చేయాలా, వింటాము, మళ్ళీ మోసంలోకి వెళ్ళిపోతాము. ప్రార్థన చేయము, పరిశుద్ధాత్మ నడిపించినట్లుగా ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేయము. వి డోంట్ స్పీక్ ఇన్ ద స్పిరిట్ టు ద లార్డ్. ఆత్మలో, ఆత్మ సహాయంతో ప్రార్థనలో మనం గడపము. అక్కడికే ఆగిపోయినాడా పౌలు? ప్రేయింగ్ ఎట్ ఆల్ టైమ్స్ అన్నాడు, ఇన్ ద స్పిరిట్ అన్నాడు, ఆత్మలో అన్నాడు. తర్వాత అంటున్నాడు విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ అండ్ సప్లికేషన్, అన్ని రకాలైన ప్రార్థనలు అంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన లేని సంఘము శక్తి లేని సంఘము, ప్రార్థన లేని సంఘము దేవుని యొక్క పరికరంగా వాడబడని సంఘము అనే సంగతి మనము జ్ఞాపకం చేస్తాం. వెనెవర్ గాడ్ వాంట్స్ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ హిస్ పీపుల్, దేవుడు తన ప్రజల కోసం గొప్ప కార్యాలు చేయడానికి తలపెట్టినప్పుడు మొట్టమొదటిగా ఆయన తన ప్రజల దగ్గర కోరేది, ప్రజలను తీసుకొచ్చేది ఎక్కడికి అంటే మోకాలపైకి, ప్రార్థన పైకి. మాథ్యూ హెన్రీ ఈ మాటలు సెలవిచ్చినాడు. అసలు ఆలోచన చేయండి, మనల్ని మనము మోసగించుకుంటున్నామా? ఆయన చెప్పిన మాటలు పాటించకుండా, ఆయన చెప్పినట్లుగా నడవకుండా, ఆయన చెప్పినట్లుగా కట్టుకోకుండా ఎంతకాలము మోసంలో మనం ఉంటాము? ఈ మోసపరుచుకున్న క్రైస్తవుల మధ్యలో దేవుడు ఏం చేయగలుగుతాడు? మోసపరుచుకుంటున్న క్రైస్తవులను ఏ రీతిగా దేవుడు తన పరికరంగా ఎలా వాడుకోగలుగుతాడు? ఎక్కడ నిలబెట్టుకోగలుగుతాడు? ఎక్కడ తన మహిమను కనపరుచుకోగలుగుతాడు? ఎక్కడ ఆత్మలను ఆయన రాజ్యంలో చేర్చగలుగుతాడు? తన రాజ్యాన్ని బలంగా ముందుకు ఎలా తీసుకొని వెళ్ళగలుగుతాడనే విషయము మనం తలంచాలి. సరే, పక్కన వాళ్ళ సంగతి వదిలేయండి, మన సంగతి ఏంటి? దేవుని వాక్యాన్ని పట్టుకొని
అయ్యో నేను దీన్ని పాటించాలా, లేకపోతే నన్ను నేను మోసగించుకున్న వాడిని. వింటున్నాను కానీ నేను పాటించట్లేదు. అయ్యో నేను వేరే వాళ్ళని మోసం చేయడం కాదు, నన్ను నేను మోసపరుచుకుంటున్నాను, నన్ను నేను హాని చేసుకుంటున్నాను, నా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నాను, దేవునితో సంబంధం పోగొట్టుకుంటున్నాను, దేవుని చేతిలో ఒక పరికరంగా వాడబడకుండా నేను ఉండిపోతున్నానే, నన్ను నేను మోసపరుచుకోకూడదు అనే ఆలోచన ఈ ఉదయకాల సమయంలో మన అందరిలో దేవుడు పుట్టించాలి. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. మంచిగా చెప్పేవాళ్ళు ఉంటారు, మంచి మాటలు వినిపించేవారు ఉంటారు, కానీ విన్న మనము ఇలా కట్టుకుంటున్నాము. దేవుడు అటువంటి చూపు, గ్రహింపు ఈ సంఘానికి దయచేయను గాక. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ ఈ ప్రశ్న వేసుకోవాలి. నేను దేవుని మాటలు వింటున్నానే, దేవుని వాక్యాలు చదువుతున్నానే, కానీ పాటించకుండా, అప్పగించుకోకుండా నన్ను నేను మోసపరుచుకుంటున్నానా? ఏ వ్యక్తులైతే నిలబడాలో, ఏ వ్యక్తులైతే దేవుని మహిమపరచాలో, ఏ వ్యక్తులైతే దేవుని ఉద్దేశం నెరవేర్చాలో, ఏ వ్యక్తులైతే దేవుని కోసం ప్రాణం పెట్టాలో వాళ్ళని వాళ్ళు మోసపరుచుకుంటే ఇంకా హాని చేసే ఇంకా సాతాను ఒకసారి ఆలోచన చేయండి. వాడు బహుశా ఇటువంటి మోసాన్ని బహుగా వాడు ఎంకరేజ్ చేస్తాడేమో. ఏం పర్వాలేదు విను, ఏం పర్వాలేదు రాసుకో, ఏం పర్వాలేదు చదువు, కానీ పాటించకును. అటువంటి క్రైస్తవులతో సాతానికి ఎటువంటి హాని లేదు, మన రాజ్యంలో ఎటువంటి హాని జరగదు. ఎందుకంటే ఎవరైతే వాళ్ళని వాళ్ళు మోసపరుచుకుంటున్నారో వారి ద్వారా ఎక్కడ హాని కలుగుతుందండి సాతాన్ రాజ్యానికి? ఈ దినము సంఘము ఎందుకు శక్తితో లేదు? అయ్యగారు చెప్పినారు, ఆత్మ కుమ్మరింపు. వింటున్నాం, మంచిగుంది, కానీ ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి అనుదినము, ఆత్మ కుమ్మరింపులో రావడానికి అనుదినము ప్రార్థన చేయిస్తున్నారు? లేదు. ఎందుకంటే మోసగించబడ్డాం. ఎలా మోసగించబడ్డాము? జీవనోపాధి లేకపోతే ఈ ఐకరమైన విచారాలు, ఈ లోకపరమైన విచారాలు, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే అనుక్షణము ప్రార్థన చేస్తామా? దేవుడు కోరినే వెతుకుతామా? మర్చిపోతాము, పక్కన పెట్టేస్తాము, బిజీగా తిరుగుతాము, మన పనులలో మన కార్యక్రమాల్లో నిమగ్నమై ఆదివారం మళ్ళీ తిరిగి వెళ్తాము. దేవుని బిడ్డలారా, ఆత్మ కుమ్మరింపు ఎక్కడి నుంచి జరుగుతుంది? పరిశుద్ధాత్మతో నింపబడాలి అని వింటాము. ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడడానికి దేవుని దగ్గర రోదన చేస్తా ఉన్నారు? ప్రభువా నింపండి, ప్రభువా తాకండి, ప్రభువా దర్శించండి, నీ శక్తితో నన్ను తాకు ప్రభువా అని గోజాడితే దేవుడు ఎందుకు ఇయ్యడండి? మనము 2 నిమిషాలు ప్రార్థన చేస్తాము, చేసిన వెంటనే జరిగిపోవాలని కోరుతాం. లేదండి, ఆయన కదిలే వరకు, ఆయన ఇచ్చే వరకు దీవా రాత్రము దేవుని పని, దేవుని రాజ్యము, దేవుని యొక్క కార్యాలన్నీ పరిశుద్ధాత్మ పైన ఆధారపడి ఉన్నప్పుడు నేను ఎంతగా దాన్ని ప్రాముఖ్యంగా ఎంచి దేవా దయచేయి అని అడగకూడదు? అడగము. ఎందుకంటే మోసానికి అలవాటు పడిపోయినాం, సందేశాలకు అలవాటు పడిపోయినాం, మెసేజ్ మీద మెసేజ్, అప్లోడ్ల మీద అప్లోడ్, డౌన్లోడ్ చేసుకుంటా ఉంటాము, లింకుల మీద లింకులు, ఒక సేవకుడు కాకపోతే ఇంకొక సేవకుని యొక్క స్టోరీలు, వాక్యం. కానీ ఆ వాక్యము ఎంత ఫలము మన జీవితాలలో తీసుకొని వస్తాం. దయచేసి ఎవరు కూడా మోసపరుచుకోకండి. ఈ దినము ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు తెలుసు నేను ఎంత మోసంలో ఉన్నా, ఎన్ని విన్నానో నాకు తెలుసు, కానీ ఎన్ని అనుభవించినానో కూడా నాకు తెలుసు. ఎన్ని విన్నానో నేను తెలుసు, కానీ ఎన్ని పాటిస్తున్నానో కూడా నాకు తెలుసు. ప్రభువా ఈ మోసం నుంచి నన్ను బయటికి తీసుకురావా. ఒకసారి చేతులు ఎత్తి అందరం ప్రార్థన చేద్దాం. లెట్ us all just lift up our hands. చర్చ్, తాము మోసగించుకున్న సంఘము
ఇంకా దేవుని పరికరంగా వాడబడే సంఘంగా ఉండదు. జ్ఞాపకం పెట్టుకోండి.